ఇంకొక విషయం ఏంటి అనంటే, ఈరోజు మన వీడియోలో 20, 30, 40 ఏళ్ల వయసులో సిప్ ద్వారా 2,00,00,000 రిటైర్మెంట్ ఫండ్ ఎలా సాధించాలనేది ఈరోజు వీడియో అన్నమాట. పదవీ విరమణ లేదా రిటైర్మెంట్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన దశ. ఆ వయసులో ఆదాయ మార్గాలు ఆగిపోయినప్పటికీ మన జీవితాన్ని ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా గడపడానికి రిటైర్మెంట్ ప్లానింగ్ ఎంతో అవసరం. రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే కేవలం డబ్బును దాచుకోవడం మాత్రమే కాదు, అది మన భవిష్యత్తు జీవితాన్ని అన్ని విధాలుగా సిద్ధం చేస్తుంది. పదవీ విరమణ తర్వాత కొత్త ప్రదేశాలకు ప్రయాణించడం, మనకి ఇష్టమైన అభిరుచులను కొనసాగించడం లేదా కొత్త పనులను ప్రారంభించడం వంటి వాటికి సరైన ఆర్థిక అండ ఉండాలి. ఇక మనము దీనికోసం మీరు ఎంచుకునే అత్యుత్తమ మార్గాల్లో మ్యూచువల్ ఫండ్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లేదా సిప్ ఒకటి. సిప్ ద్వారా క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి పెట్టడం వల్ల కాంపౌండింగ్, రూపీ కాస్ట్ యావరేజింగ్ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ సిప్ ద్వారా మీరు నెలకు కేవలం ₹500 కనీస మొత్తంతో కూడా మీ పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు. అంటే 20, 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారు 60 ఏళ్ళ వచ్చేసరికి ₹2,00,00,000 ఫండ్ సాధించడానికి ప్రతి నెల ఎంత పెట్టుబడి పెట్టాలో మనం తెలుసుకుందాం. ఇక మీరు 20 ఏళ్ల వయసులో ఉండి మీ పదవీ విరమణ కోసం ప్రణాళికను సిద్ధం చేసుకుంటుంటే మీ ముందు చాలా ఎక్కువ సమయం ఉంటుంది. ఈ వయసులో మీరు నెలకు కేవలం 2,200తో సిప్ ప్రారంభించవచ్చు. ఈ పెట్టుబడిని మీరు 60 ఏళ్ల వయసు వచ్చే వరకు అంటే 40 సంవత్సరాల పాటు కొనసాగించాలి. దీనిపై ప్రతి సంవత్సరం అంచనా ప్రకారం 12% రాబడి వస్తుందని లెక్క వేసుకుంటే ఈ 40 ఏళ్ల కాలంలో ఈ 40 ఏళ్ల కాలంలో మీరు మొత్తము 10,56,000 పెట్టుబడిగా పెడతారు. అంటే ఈ పెట్టుబడిపై మీకు లభించే రాబడి ఏకంగా 2,04,88,756 అవుతుంది. అంటే దీంతో 40 ఏళ్ళు పూర్తయ్యేసరికి మీ చేతికి మొత్తము 2,15,44,756 కార్పస్ అందుతుంది. అంటే చిన్న వయసులో ప్రారంభించడం వల్ల కాంపౌండింగ్ ప్రయోజనం ఏ స్థాయిలో ఉంటుందో దీని అర్థం తెలుసుకోవచ్చు. ఇక 30 ఏళ్లలో మీరు స్టార్ట్ చేస్తే కనుక ఈ రిటైర్మెంట్ అప్పుడు మీ పెట్టుబడి కాల పరిమితి 30 సంవత్సరాలుగా ఉంటుంది. ఈ వయసులో మీరు 2,00,00,000 లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి నెల 6,000ను సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్లో మదుపు చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ సంవత్సరానికి 12% రాబడి వస్తుందని అంచనా వేసుకుంటే రాబోయే 30 ఏళ్లలో మొత్తము 2,01,60,000ను మనం పెట్టుబడిగా పెట్టొచ్చు. ఈ మొత్తాన్పై కాంపౌండింగ్ ద్వారా మీకు సుమారు 1,90,19,483 రాబడి లభిస్తుంది. దీంతో మీరు 60 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేసే సమయానికి మీ మొత్తం కార్పస్ 2,11,79,483కు చేరుకుంటుంది. అంటే సమయం తగ్గినందువల్ల పెట్టుబడి మొత్తం కొద్దిగా పెరుగుతుంది. ఇక 40 ఏళ్ల వయసులో ప్రారంభిస్తే కనుక పదవీ విరమణ కోసం మీరు ప్రణాళిక చేసుకుంటే 20 సంవత్సరాల సమయం మాత్రమే మిగిలి ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ పెట్టుబడి సమయం తగ్గుతుంది కాబట్టి మీకు నెలకు పెట్టాల్సిన సిప్ మొత్తం కూడా భారీగా పెరుగుతుంది. ఈ వయసులో మీరు 2,00,00,000 లక్ష్యాన్ని సాధించడానికి ప్రతి నెల 20,000 చొప్పున సిప్ చేయాలి. అంటే 12% వార్షిక రాబడి అంచనాతో ఈ 20 సంవత్సరాల వ్యవధిలో మీరు పెట్టుబడిగా పెట్టి మొత్తము 48 లక్షలు అవుతుంది. అంటే దీనిపై మీకు లభించే రాబడి ఎంత అంటే 1,51,82,958 అవుతుంది. దీంతో మీరు 60 ఏళ్ల వయసులో మీకు మొత్తము 1,99,82,958 సమకూరుతుంది. అంటే తక్కువ సమయం ఉన్నప్పటికీ సరైన ప్రణాళికతో భారీ నిధిని సులభంగా నిర్మించుకోవచ్చు. ఇది అన్నమాట దీనికి సంబంధించిన విషయము. తప్పకుండా మీరు వీడియోను అంటే ఈ 20, 30, 40 ఏళ్ల వయసులో సిప్ ద్వారా 2,00,00,000 రీఫండ్ ఎలా పొందొచ్చో
ఈజీగా మనం తెలుసుకున్నాం. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ.